దివంగత ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బుధవారం గీట్ల జనార్దన్ రెడ్డి 86వ జయంతి సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు జనార్దన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన బాటలోనే పయనిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పిలుపునిచ్చారు. మంతని వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు జనార్దన్ రెడ్డి కృషి చేశారని, అందుకే మార్కెట్ యార్డులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని తెలిపారు. మహనీయుల చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మంతని పట్టణంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. మొట్టమొదటి మన స్వాతంత్రం అనంతరం ఎన్నికలు జరిగినప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉంటుండే. ప్రజలు ఎస్సీ ఎస్టీలు ఒక ఎస్సీకి ఓటు వేస్తూ జనరల్ వాళ్ళకు కూడా ఓటు వేసే అటువంటి విధానం, రిజర్వేషన్ జనరల్ 2 ఉండేటివి. జి రాములు గారు ఆయన మనకు ఈ ప్రాంతం నుంచి హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా వివరించినారు. ఈ విషయం ఇవాళ యువకులకు తెలియదు, చాలామందికి తెలియదు. కనుక జీరాములు గారు మన గంగపూరి వాస్తవ్యులు వారి విజ్ఞానాన్ని పెట్టడానికి కారణం ఉన్నది. గుల్కోట్ శ్రీరాములు గారు మొట్టమొదటి శాసనసభ్యుడు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రారంభమైందో అప్పటి నుంచి బానిసత్వం మొదలైంది. ఆ బానిసత్వానికి విముక్తిగా పోరాటం చేసినటువంటి మహనీయునిగా కూడా గీట్ల జనార్దన్ రెడ్డి గారి చరిత్ర ఉన్నది.